హాయ్ అండి. నా పేరు లిఖిత. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ఒక ప్రైవేట్ సెక్టార్‌లో 3 ఇయర్స్ వర్క్ చేశాను. నేను వర్క్ చేస్తున్నంత కాలం నాకెప్పుడు ఏదో సాటిస్ఫాక్షన్ ఉండేదే కాదు. ఇంతకంటే బెటర్‌గా ఏదైనా అచీవ్ చేయాలి, ఇంతకంటే గొప్పగా ఏమైనా సాధించాలి లైఫ్‌లో అని అనుకుంటూనే ఉండేదాన్ని. అండ్ ఫైనల్లీ కెరియర్‌లో ఒక పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నేను రిజైన్ చేసేసొచ్చేసాను. నేను రిజైన్ చేసిన తర్వాత ఎలా వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలో తెలీదు. అండ్ మోర్ ఓవర్ నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా కెరియర్‌లో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అది నా లైఫ్‌లో పెద్ద మైనస్ పాయింట్ అయింది. సో, నేను ఏం చేయాలి అన్న డెసిషన్‌లో ఉన్నప్పుడు కొన్ని వేరే జాబ్స్‌కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అండ్ ఆ తర్వాత అలాంటి టైంలోనే నేనొక పాంప్లెట్ చూసాను. పాంప్లెట్ చూసి వెంటనే కాల్ చేశాను. ఇది నాకేమైనా హెల్ప్ అవుతుందా? ఏంటి? ఒకసారి వీళ్ళతో మాట్లాడి చూద్దాము. ఎలా ఉంటుందో? వీళ్ళ ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తారు కోచింగ్ అంటే? అని చెప్పి చూసాను. అది చూసిన తర్వాత వెంటనే సార్‌తో మాట్లాడాను. నేను చరణ్ సార్‌తో మాట్లాడాను ఫోను. ఫస్ట్ టైమ్ ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నాకు సమ్ కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. నేనేదైనా వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. లైఫ్‌లో మనం ఇంతకంటే బెటర్‌గా ఏమైనా అచీవ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, నేను నెక్స్ట్ డేనే క్లాస్‌కి జాయిన్ అయ్యాను. వెంటనే క్లాసెస్ అటెండ్ అయ్యాను. ప్రతి క్లాస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఆహ్, కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ కానీ అండ్ ప్రతీది క్లాస్ కూడా ఎలా ఉంటుంది అంటే, మనకు సెపరేట్‌గా కూర్చొని చదువుకోవాల్సిన పనేముండదు. అండ్ మోర్ ఓవర్ మనం క్లాసెస్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా వింటామంటే, మనం క్లాసెస్‌లోనే సగం 50% నేర్చుకోవచ్చు. అలా అంత ఇంట్రెస్టింగ్‌గా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మన క్లాసెస్ అంత చెప్తారు మనకు. అండ్ నేర్చుకున్న రోజే మనం ఏదైనా ఒకటి క్లాసెస్ మనం విన్నామంటే 50% మనం క్లాస్‌లో నేర్చేసుకుంటాం. అండ్ అదే సేమ్ డే మనం ఎగ్జామ్ రాసామంటే, అంతకంటే బెటర్‌గా మనకి గుర్తుండేది మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ చదివితే కొద్ది రోజులు గుర్తుంటుంది అంటారు. కానీ మనం ఏ రోజు చదివింది ఆ రోజు ఎగ్జామ్ రాస్తే అంతకంటే ఇంకా ఎక్కువ రోజులే మనకు గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ టైమ్ మనం ఎప్పుడైనా రివిజన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ చదవడానికి మనకు 1 అవర్ పట్టిందంటే నెక్స్ట్ టైమ్ మనకి 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే మనం రివైజ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకైతే ఇలా హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాథ్స్‌కి మనకి చరణ్ సార్ డీల్ చేస్తారు. చరణ్ సార్ ఎంత చెప్తారంటే, నాకు కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత నాకిక్కడికి అడుగు పెట్టిన తర్వాత నాకు భయమేసింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా బాగున్నారు. వీళ్ళే మనకింత కాంపిటీషన్ ఉంటే బయట సరౌండింగ్స్‌లో మనకి ఇంకెంత కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళందరిని దాటి మనం ముందుకెళ్ళగలమా? నాకింత గ్యాప్ వచ్చింది కదా! ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఎలా చదువుతాను మళ్ళీ? నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. నేనేదైనా ఒకటి అచీవ్ చేయగలనా లేదా? అసలు నాకొస్తుందా రాదా? అన్న డైలమాలో నేనుండేదాన్ని. అండ్ ఫస్ట్ టైమ్ నేను సార్ క్లాసెస్ రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడం వల్ల స్టార్టింగ్ నాకు కొద్ది రోజులు ఇబ్బంది పడింది. ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత నాకు రెగ్యులర్‌గా నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. సార్ వాళ్ళు ఏదైతే షెడ్యూల్ చెప్పారో ప్రతిరోజు ఆ షెడ్యూల్ కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యాను. అండ్ ఇంటికెళ్ళాక మళ్ళీ రివైజ్ చేయడం మొదలుపెట్టాను. ఒకటికి 2 సార్లు చేయడం మొదలుపెట్టాను. దీని తర్వాత నాకు తెలియకుండానే నాకు స్పీడ్ ఇంప్రూవ్ అయింది. నా అక్యురసీ ఇంప్రూవ్ అయింది. అండ్ నేను ఎప్పుడైతే ఈ అమృతాస్ అకాడమీలో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యానో, అప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా నేను చేస్తున్నానా? ఇంత స్పీడ్‌గా నేనెప్పుడు ఇంప్రూవ్ అయ్యాను అనేది. ఆ ఇంప్రూవ్‌మెంట్ కూడా నాకు తెలియకుండానే వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ చదివే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువొస్తుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా ఎక్కువగా సాల్వ్ చేస్తున్నాము. మ్యాథ్స్ క్లాస్ అయితే చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ హిస్టరీ జ్యోతి మ్యామ్ డీల్ చేస్తారు. మనకు జ్యోతి మేడం గనక క్లాస్ చెప్పారంటే ప్రతి స్టూడెంట్ క్లాస్‌లోనే మనకి సగం అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. దీని తర్వాత ఏం జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది? అనేది. అండ్ ఈ ఇంటరాక్షన్ వల్ల ఏంటంటే మనం ఎక్కువ కష్టపడం. మనకప్పుడు ఇలా అవును అప్పుడు అలా జరిగింది కదా! ఇప్పుడు ఇలా జరిగింది కదా! సో, మనకి ఇక్కడ ఇదే ఉంటుంది అని. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మనకి చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేసే అంత కాన్ఫిడెన్స్‌తో అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది సబ్జెక్ట్ మనకు. అదే విధంగా మనకి బ్రహ్మయ్య సార్ కానీ, ఓబులేష్ సార్ కానీ, భైరవ సార్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి మనం క్లాస్‌లోనే 50% అయితే నేర్చుకుంటాము. అంత కాన్ఫిడెన్స్‌గా అయితే నేను చెప్పగలనన్నమాట. మనకి చరణ్ సార్ వాళ్ళు దొరికారు. ఐ మీన్ ఈ అమృతాస్ అకాడమీ స్థాపించిన తర్వాత నేనిక్కడ జాయిన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కెరియర్‌లో గైడెన్స్ నాకిచ్చేవాళ్ళు లేరు అని ఫీల్ అయిన నాకు సార్ వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా కానీ, ఏ ఎగ్జామ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ ఎగ్జామ్‌కు ఎలా చదువుకోవాలి? ఏ ఎగ్జామ్‌కు ఎంత టైం తీసుకొని, ఏ ఎగ్జామ్‌కు మనం ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఏ ఎగ్జామ్ ఎలా రాస్తే బావుంటుంది? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సార్ వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు. అండ్ నాకు కెరియర్‌లో చాలా బాగా గైడ్ చేస్తున్నారు. అండ్ బెటర్ లేట్ థాన్ నెవర్ అంటారు కదా!
లైఫ్ లో ఏదైనా సాధించగలనా ఉన్న నాకు లైఫ్ లో ఏదైనా సాధించగలనా అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అమృతాస్ అకాడమీ.